ప్రసాద్, నీ కోపం నాకు అర్థమవుతుంది. ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు. నేను పల్లవి పెళ్లికి ఒక 1 year గ్యాప్ లేదా కనీసం 6 months గ్యాప్ తీసుకుందాం అనుకున్నాం. పల్లవి కూడా జాబ్ చేయాలనింది. నేను కూడా మ్యాట్రిమోనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాన్నకి మంచి సర్కిల్ ఉంది. పెళ్లికి చాలా మంది జాతకాలు చూపించుకోవడానికి ఆయన దగ్గరికే వస్తారు. ఒక్కోసారి జాతకం కలవకపోతే ఇంకో మ్యాచ్ వెతుక్కుంటున్నారు. అలా కాకుండా సర్కిల్లో తెలిసిన వాళ్ళ ప్రొఫైల్స్ ముందే తెలుసుకుని మొదట వాళ్ళ జాతకాలు చూసి ఏ జాతకంతో సెట్ అయిందో చెక్ చేసుకున్న తర్వాతే ఇద్దరి కుటుంబాల్ని కూర్చోబెట్టి ఆ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి సెట్ చేయాలన్నది నా ప్లాన్. బ్యాంకులో లోన్ కూడా అప్లై చేశాను ఆఫీస్ కోసం. అది ప్రాసెస్లో ఉంది. నేనే ఇంకా సెటిల్ కాలేదు. పెళ్లి చేసుకుని పల్లవిని మా ఇంటికి తీసుకెళ్తే తనకి గౌరవం ఉంటుందా చెప్పు? మా అమ్మ 6 నెలలు గ్యాప్ అడిగింది. ముందు ఆ గ్యాప్ ఇద్దాం. ఈలోపు నాకు లోన్ అప్రూవ్ అవుతుంది. మేబీ అది ఇంకో నెలలో కూడా అప్రూవ్ అవ్వచ్చు. అప్పుడు మా ఇంట్లో ఒప్పుకోకపోయినా నేను పల్లవిని పెళ్లి చేసుకుని వేరే ఫ్లాట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇలా ఒకేసారి పెళ్లి అని నా పీకల మీద కూర్చుంటే ఎలా? అటు అమ్మ అర్థం చేసుకోక పల్లవి అర్థం చేసుకోక నేనేమవ్వాలి? నువ్వు నా పరిస్థితిలో ఉంటే ఏం చేస్తావో చెప్పు. 6 నెలలు నీకు తక్కువ టైం అనిపించవచ్చు, కానీ ఈ 6 నెలల్లో చుట్టుపక్కల ఎంతమందికి నువ్వు పల్లవిని గుడిలో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలుస్తుంది? ఈ 6 నెలల్లో మీ అమ్మ మా పరువు తీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది? అన్నిటికి మించి పల్లవి నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంటుంది. అప్పుడు కూడా తనకు మీ అమ్మ హ్యాండ్ ఇస్తే మా పరిస్థితి ఏంటి? కొన్ని చెప్పినంత తెలియ కాదు వరుణ్. ఒకళ్ళు అనే మాటలు వెనక నుండి వినేవాడికి తేలికగా అనిపించవచ్చు, ముందుండి అనిపించుకున్న వాడికే ముద్ద కూడా దిగదు వరుణ్. నీ పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం. మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. ఇక మన మధ్య ఈ డిస్కషన్స్ అనవసరం. నీ లైఫ్ నువ్వు చూసుకో, పల్లవి లైఫ్ పల్లవి చూసుకుంటుంది. నాకదంతా తెలియక కాదు ప్రసాద్. సరే, ఒక చివరి ప్రయత్నం చేయనివ్వు. చెయ్యి. నీకు నమ్మకం కుదరాలి కదా ఇది జరగని పని అని. ఇలా అంటున్నానే ఏమనుకోకు వరుణ్. ఈ పెళ్ళి మీ అమ్మ జరిపిస్తుందన్న నమ్మకం నీకుందా? మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పనమ్మాయిని పెట్టారు. ఎప్పుడు ఏ చిన్న తప్పు కనిపిస్తుందా ఈ పెళ్ళి ఆపుదామని సర్వ ప్రయత్నాలు చేశారు. ఆవిడకి వీలైతే చెడగొడతారు తప్ప పెళ్ళి మాత్రం జరిపించరు వరుణ్. ప్రసాద్ 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 ఒకసారి నేను చెప్పేది. ప్రసాద్, అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. అమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. నీకు చెప్పకుండా దొంగ పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పే. ఐఎమ్ సారీ అమ్మా. కానీ 2 వారాల్లో ముహూర్తాలున్నా 6 నెలల వరకు పెళ్లిని పోస్ట్పోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? సరే అమ్మా, ఒక పని చేద్దాం. నువ్వు చెప్పినట్టే 6 నెలల తర్వాతే పెళ్లి చేసుకుంటాను. మంచిది. ఇంకా ఈ 6 నెలలు నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాకు. అమ్మా, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. ఈలోపు మన వాళ్ళందరినీ పిలిచి ఎంగేజ్మెంట్ చేయి. రే వరుణ్, ఎంగేజ్మెంట్ ఏంట్రా? అవునన్నా, మీరు పల్లవితో నా పెళ్లి చేస్తారన్న నమ్మకం నాకు లేదు. అయినా నేను అడిగింది రీజనబులే కదా. నువ్వెన్నైనా చెప్పరా, ఆ ఫ్యామిలీ మీద నాకు నమ్మకం లేదు. అక్కడ ఏదో లొసుగుంది. అది కనిపెట్టడానికి నాకు టైం కావాలని అడిగాను. ఏమీ లేదని తెలిస్తే నేనే దగ్గరుండి మరీ మీ పెళ్లి జరిపిస్తాను. ఒకవేళ ఏదో మతలబుందని తెలిస్తే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత తొందరగా బయటికి రాలేం కదా. నీకేది మంచిదో నాకు తెలుసు. ఇంక నువ్వు వెళ్ళు. మతలబంటే ఏముంటుందమ్మా? అయినా నువ్వేమన్నా డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నావా? ఏ ఇంట్లో ఏం జరిగితే నీకెందుకమ్మా? నీకు 2 రోజులు టైం ఇస్తున్నానమ్మా. మా ఎంగేజ్మెంట్ చేస్తాను అంటే నువ్వు చెప్పినట్టే నేను 6 నెలల వరకు ఆగుతాను. లేదంటే మళ్ళీ గుళ్ళో ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను. ఇంకోటి, పల్లవి ఇంట్లో ఏదో జరుగుతుందన్న ఆలోచన ఆపేసేయ్. ఇంకోసారి వాళ్ళ ఇంటి మీద నిఘా పెడితే
నీకు నీ కొడుకు ఎప్పటికీ దూరం అయిపోతాడు. రే రే వరుణ్, రే ఏంటే వాడు? మీరేదో చేసేస్తానన్నారు, చెడగొట్టకుండా తీరిగ్గా కూర్చుని కాఫీ తాగుతున్నారా? కాఫీ తాగి ఫ్రెష్ మైండ్ తో చూద్దాం అనుకున్నానే. రోజు రోజుకి వాడు మన చేయి జారిపోతున్నాడు. మీరు ఇలాగే చేయండి, ఏదో రోజు మనిషి దూరం అయిపోతాడు. మలింగా, అమ్మా వస్తున్నా. అమ్మా వీడిని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను. చెప్పానమ్మా, మళ్ళీ కూడా చెప్తాను. మలింగా, ఈ 2 రోజులు వరుణ్ ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరెవరిని కలుస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడు, వీటి మీద ఒక కన్నేసుంచు. అర్థమైందమ్మా. అది కూడా ఇప్పటి నుంచే చూసుకో. అలాగేనమ్మా. రేయ్ విత్తనం రారా. వస్తున్నా. పద. పల్ల వస్తుందనుకుంటే వీడొచ్చాడేంటి? అదే. ఏం బాబు, నీకు పని పాట లేదని ఎందుకు మమ్మల్ని చంపుకో తింటున్నావు? అసలేంటి నీ బాధ? మళ్ళీ కాల్ చేసి ఎందుకు రమ్మన్నావు? మా అమ్మతో మాట్లాడాను. కనీసం ఎంగేజ్మెంట్ అయినా చేయమని అడిగాను. తనకి 2 రోజులు టైం ఇచ్చాను. పల్లవితో ఒక్కసారి మాట్లాడాలి ప్రసాద్. సరే, 2 రోజుల తర్వాత మీ అమ్మ ఏమంటుందో చూసి అప్పుడు చెప్తానులే పల్లవికి. ఇప్పుడు నేను వెళ్ళొస్తా. ప్లీజ్ ప్లీజ్ ప్రసాద్, నా బాధను అర్థం చేసుకో. పల్లవితో ఒక్కసారి మాట్లాడాలి. ఇంటికెళ్ళి మాట్లాడు. అది కూడా మా అమ్మ నాన్న ఒప్పుకుంటే. నువ్వు మీ అమ్మకి ఇంత విలువిస్తావు, 2 రోజులు ఆలోచించుకోవడానికి టైం ఇస్తావు. అది మాత్రం పిచ్చిదానిలా ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేయాలా? నీతో నేను మాట్లాడడం ఎక్కువ. ఒక్కొక్కసారి మామూలుగా నీతో మాట్లాడినా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అని భయంగా ఉంటుంది. లేదు ప్రసాద్, నేను మా అమ్మకి గట్టిగానే చెప్పాను, మీ జోలికి రావద్దని, మిమ్మల్ని స్పై చేయొద్దని. ఇంకా మా అమ్మ వైపు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ప్రసాద్. అరే ఫోన్ సైలెంట్లో పెట్టలేదు నువ్వు. దీన్నేమంటారో, స్పైయింగ్ కాదా? హ, నీ అమాయకత్వం చూస్తే జాలిస్తుంది వరుణ్. హలో బాబు మలింగా, దా రా నాయనా, ఇట్రా రా. నువ్వు చెప్తే మీ అమ్మ వినేస్తుంది, చేసేస్తుందని బలంగా నమ్మి మా దగ్గరికి వచ్చి నమ్మించాలని చూసావు చూడు. చాలు వరుణ్, ఇంకా చాలు. నీతో పాటు మేము వెదవలం అవ్వలేము వరుణ్. ఇక పల్లవిని మర్చిపో. నువ్వెన్నిసార్లు ప్రయత్నించినా ఇదే జరుగుతుంది. నువ్వు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మలింగా, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నన్ను అమ్మగారు పంపించలేదు బాబు. నువ్వేం చేసుకుంటావన్న కంగారులో నేనే ఫాలో అయ్యాను. అబద్ధం చెప్తున్నాడు బాబు. శ్రీదేవి అమ్మగారు ఫాలో అవ్వమంటేనే ఫాలో అయ్యాడు. ఒరే దరిద్రుడా, చాలు, ఇక చాలు. నేను నీతో మాట్లాడాలి. నువ్వెవరు? నేను మలింగ తమ్ముడిని. వరుణ్ బాబుల ప్రేమను గెలిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన వాడిని. ఇందాకటి నుంచి ఆడపిల్లి వారు మీరే వదిలేసాయి అంటున్నారు. ఇంకొకడైతే గొడవ వదిలిపోయింది, వేరే అమ్మాయిని చూసుకుందాం అనుకుంటాడు. తను పల్లవి కోసం చేసే ప్రయత్నాలు నిజాయితీ కనిపించట్లేదా? నాకే కనుక చెల్లుంటే, తను వరుణ్ లాంటి ప్రేమించుంటే 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలు వెయిట్ చేసేవాడిని. నిన్నగాక మొన్న వచ్చాను, నాకే వరుణ్ బాబు నిజాయితీ అర్థం అవుతుంది. మీకు అర్థం కావట్లేదా? ఎందుకు వంట చేసి అందరూ అలా ఆడుకుంటున్నారు? బాబు, ఈ రోజు నుంచి నీకు నేనున్నా. పల్లవతో పెళ్లి చేసే బాధ్యత నాది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీతో నేనుంటా, మీతోనే ఉంటా. అయిపోయింది ఈ ఓరక్షణ. అడుగు అనుకున్నంత పని చేసేశారు, మాటిచ్చేశారు. ఈడు చావుని నేను జరుకోవడం మంచిది. రండి బాబు, మీ పెళ్లి నేను చేస్తా. రే మలింగా, రే మలింగా ఏడ్రా? మలింగ లేడు, ఊరెళ్ళిపోయాడు. వాడు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా? 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు చెప్తాడు? అయినా నన్ను పెట్టింది అందుకు. అలా కాదురా, వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాలి కదా. పోనీ మీరు ఊరెళ్ళి రండి, మీకు గుర్తొచ్చే వరకు చెప్తూనే ఉంటాడు. ఒరేయ్, నీకు కాస్త గోరోచనం ఎక్కువైందిరా.
హ్మ్. సర్లే నీ పేరేంటన్నావు? విత్తనం కదా? ఒరే అలా పిలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందిరా బాబు. మిమ్మల్ని శోభన బాబు అని పిలవాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది. రేయ్ నోరు లేస్తుంది ఏంట్రా? నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పోను మీరు చెప్పండి ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటా. విత్తనం, నిన్ను పెట్టుకుంది ఇంట్లో పనివాడిగా. ఈ విషయం గుర్తుపెట్టుకో. అది నాకు గుర్తుంది, అందుకే ఉదయం లేచి నా పనులు నేను చేశా. మీరు గుర్తుపెట్టుకోండి, నన్ను పెట్టుకుంది పనివాడిగానే. పనులు చెప్తే చేస్తాను, పెత్తనం చలాయిస్తే ఊరుకోను. వరుణ్ బాబు టిఫిన్ పెట్టేసి వస్తాను, మీరు కూడా టిఫిన్ చేయండి. ఒరేయ్ ఒరేయ్ అసలు ఈయన ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడా మలింగ? వీడి పొగరు చూసావా? వీడి పనితీరు మలింగ కంటే బాగుంది. మాట తీరు కూడా చూడవే. యావండి, ఒక్క పని చేస్తే వేలకు వేలు అడుగుతున్నారు బయట. కొన్ని రోజులు ఓపిక పట్టండి, వాడిని దారిలోకి నేను తీసుకొస్తాను. సరే టిఫిన్ చేద్దాం పదండి. వరుణ్ బాబు, నేను వచ్చినప్పటి నుండి మీరేం తినట్లేదు, తినండి. ఇంట్లో వాళ్లే పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు ఇంతలా పట్టించుకుంటున్నావు నన్ను? చెప్పాను కదా బాబు, మీ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాడిని. ప్రేమించిన అమ్మాయికి వేరే అతనితో పెళ్లి జరగడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు. ఎలా తట్టుకున్నావు? పల్లవి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నేను అస్సలు తట్టుకోలేను. తట్టుకోలేకే గొడవ పడ్డాను. వాళ్ళంటే ఉన్నోళ్ళు కదా, ఊర్లో నుండి తరిమేశారు. వచ్చి మీ ఇంట్లో పడ్డాను. అయినా మనం ఇంట్లో కూర్చొని నిరాహార దీక్షలు చేస్తే ఏం జరగదు బాబు గారు. నిలబడాలి, ఎదురెళ్ళాలి, కొన్నిసార్లు ఏదైనా చేయాలి. ఇలా నాకెవరూ ధైర్యం చెప్పలేదు, చెప్పడానికి కూడా ఎవరూ లేరు. మొదటిసారి నాకు అన్నో తమ్ముడో ఉంటే బాగుండేదనిపిస్తుంది. నేను మీకు అన్నలాగే అనుకోండి బాబు గారు. మీకేం కావాలో నన్ను అడగండి. నాకు కూడా మీరు తమ్ముడిలాగే అనిపిస్తున్నారు. తినండి. పల్లవితో ఒకసారి మాట్లాడాలనుంది, అప్పటి వరకు తినాలని కూడా అనిపించట్లేదు. మెసేజ్ పంపించండి, నిన్ను కలవాలని ఉంది, నువ్వు కలవకపోతే వెంటనే మీ ఇంటికి వచ్చేస్తాను చెప్పండి, రిప్లై ఇస్తుంది. పంపించారా? ఓకే, ఇప్పుడు రిప్లై వస్తుంది. వచ్చిందా? నేను చెప్పాను కదా బాబు, ఇంటికి వచ్చేస్తామంటే ఏ ఆడపిల్లైనా కంగారు పడి వెంటనే సరే అనేస్తారు. ఇప్పటికైనా తినండి బాబు గారు, నాకు ఆకలేస్తుంది. మీరు తినకపోతే నాకు కూడా తినాలనిపించట్లేదు. పార్కులో ఏదో ఆవేశంగా మాట్లాడేసావనుకున్నాను. నిజంగా నా గురించి ఇంతలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. నా గురించి నువ్వు తినలేదా? తినండి బాబు. రా, నువ్వు తిను. పర్లేదు బాబు, మీరు తినండి, నేను తర్వాత తింటా. తమ్ముళ్ళా అనిపిస్తుంది అన్నావు, తిను. బాబు, నాకు కోరుకొని తీరుస్తారా? చెప్పు. నన్ను ఒక్కసారి రే పెద్దోడా అని పిలుస్తారా? అలా కాదు, నువ్వు నన్ను చిన్నోడా అంటేనే నేను తింటాను. కాదు కాదు, మీరే నన్ను పెద్దోడా అని పిలవండి. ఎందుకు? అదంతే. సీతమ్మ ఒకటిలో సినిమాలు చెట్టు సినిమా చూస్తున్నప్పుడు మహేష్ బాబు గారు వెంకటేష్ గారిని అలా పిలుస్తుంటే నన్ను కూడా ఎవరైనా అలా పిలిస్తే బాగున్ను అనుకున్నాను బాబు గారు. అలా పిలిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? సరే పెద్దోడా. మరి నువ్వు పిలవా? మీరు ఆ మాట అన్నారు చాలు బాబు గారు, చాలు. నువ్వు పిలిస్తేనే నేను తింటాను. రే చిన్నోడా. రే పెద్దోడా. రే చిన్నోడా. పెద్దోడా. రే చిన్నోడా. రే పెద్దోడా. తినరా మరి, తినరా.
పెద్దోడా నేను వెళ్ళి పల్లవిని కలిసి వస్తాను. అలాగేరా. మ్మ్. ఇదిగో తీసుకో. రేయ్ పెద్దోడా. పర్లేదులేరా, నువ్వు వెళ్ళు. థాంక్ యూ వెళ్ళు. పెద్దోడా. ఎక్కడికి వెళ్తున్నాడే వీడు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తున్నాడు. వీడి అతి భరించలేకపోతున్నానే. ఒక్క రోజులో ఏదో అద్భుతం చేసేస్తానని చెప్పి కోటర్ కొట్టినోళ్ళ ఊగుతున్నావేంటి? ఇప్పుడు నేను ఎవరి జాతకం చూస్తున్నానో తెలిస్తే నీకు కోట కొట్టకుండానే కిక్కెక్కుతుంది. ఎవరిది? శ్రీరంగారావు గారిది. ఎవరాయనా? కృష్ణ వాళ్ళ నాన్నగారు. మీ దగ్గరికి ఎలా వచ్చింది? శ్రీ రేలంగి నరసింహారావు గారి వల్ల. ఆయన ఎవరు? హోసే, ఆయన మా నాన్నగారే స్వయానా మీ మామగారు. ఓ, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అప్పుడేదో పూజకి ఆయన జాతకం తెప్పించి భద్రంగా దాచుకున్నారు. అది గుర్తొచ్చి తీసేనే. ఎంత మంచి వార్త చెప్పారండి. తొందరగా చూడండి, కూర్చోండి, చూడండి. కనిపెట్టేశా. అబ్బా! ఏం కనిపెట్టారో ముందు చెప్పి చావండి. వాళ్ళ వంశంలో ఈ శుభకృత నామ సంవత్సరంలో పాపో బాబో పుడతారని ఉందే. ఎవరికి? అది నాకెలా తెలుస్తుంది? ఆ మాత్రం తెలియకుండానే జాతకాలు చూసేస్తున్నారా? ఇది వంశ జాతకం. వెళ్ళి వాళ్ళ జాతకాలు తీసుకురా, అప్పుడు చెప్తాను. నేనెలా తెచ్చిస్తాను? మరి నేనెలా చెప్తాను? ఇది ఎవరికై ఉంటుంది? ఈ సంవత్సరం అంటే ఈ పాటికి గర్భం దాల్చుండాలి. రష్మికంటావా? ఎప్పటినుంచో రష్మికి పిల్లల కోసం వెయిటింగ్. ఇంత మంచి న్యూస్ ఉంటే దాస్తారా? వెంటనే నలుగురికి చెప్పేసి పండగ చేసుకోరు? మరి ఇంకెవరున్నారు? ఆ ఇంట్లో పెళ్ళై భర్తతో ఉంది రష్మి జయప్రద. జయప్రద? జయప్రద ఏంటి? తనై ఉండదు. మరి ఇంక మిగిలింది పల్లవి. ఆ? అంటే పల్లవి అంటారా? జాతకం ప్రకారం చూస్తే ఇంకా ఆలోచిస్తున్నారేంటండి? ఖచ్చితంగా పల్లవియే. అందుకే గుళ్ళో గప్చుప్గా పెళ్లి చేయాలనుకున్నారు. అయ్యుండొచ్చు. ఇలాంటి నీతిమాల పనులు చేసి నా ఇంటికే కోడలుగా వచ్చేద్దాం అనుకుంటుందేమో. చస్తే జరగనివ్వను. పదండి. కృష్ణ గారు మీ ఫ్రెండ్ అని సమర్థించకండి. కొంచెం మేము కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి. అడగండి. అయితే నేను అడిగిన దానికి నిజం చెప్పండి. ఎందుకో నాకు వాళ్ళింట్లో ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతోంది. వాళ్ళింట్లో ఎవరో ప్రెగ్నెంట్ గా ఉన్నారని నాకు డౌట్ గా ఉందండి. ఎందుకు అనుమానం? అది నిజమే.